అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333390. ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అమ్మ శక్తి లేనిదే ఏది జరగదు. ప్రకృతిలో కానీ లేకపోతే దేవతలకు సంబంధించి కానీ ఏ లోకానికి సంబంధించి కానీ మనకి తెలుసు కొన్ని లోకాలే ఉన్నాయి. అన్ని పేర్లు కూడా మనం చెప్పలేము. మనకి ఎక్కువగా పరిచయం మన భూలోకం, అంతే కదా. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆ లోకంలో ఎలా ఉన్నామో మళ్ళీ ఆ అనుభవాలు మనం చెప్పలేం. అసలు ఆ లోకానికి ఎలా వెళ్ళాలి అవి కూడా మనకి తెలియదు. కాబట్టి ఈ భూలోకంలో మనం జాగృత అవస్థలో ఉన్నప్పుడు ఇక్కడ మనం పుట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు ఏదైతే అనుభవిస్తున్నామో ఇవన్నీ ఒకప్పుడు గత జన్మలో మనం చేసుకున్న కర్మల యొక్క ఫలితాలు అన్నది ప్రప్రథమంగా తెలుసుకోగలగాలి. అలా తెలుసుకుంటేనే దుఃఖము అన్నది ఉండదు. ఎందుకు అంటే నా దుఃఖానికి కారణం వేరే వాళ్ళు, పరిస్థితి అని అనుకుంటే ఎప్పుడు మనం బాగుపడలేం. నా దుఃఖానికి కారణం, నా కష్టానికి కారణం నేనే. ఈ జన్మలోనో గత జన్మలోనో అంతకుముందు జన్మలోనో మనం లెక్కలు వేయలేం. కానీ భగవంతుడు వేసిన లెక్కలలో తప్పులు అస్సలుండవు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ జన్మలోనైనా ఆచితూచి అడుగులు వేయాలి. ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. అంటే దొంగతనాలు, దోపిడీలు మాత్రమే కాదు పాపపు కర్మలు. మన మాట ద్వారా, మన ఆలోచనల ద్వారా మనం అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులు బోల్డ్ ఉంటూ ఉంటాయి. అలా చేసేస్తూ ఉంటాం అలవోకగా, కానీ మర్చిపోతూ ఉంటాం. కానీ వాటి లెక్కలు భగవంతుడు వేసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే కష్టాలు, సుఖాలు, బాధలు. అయితే వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే మనము అని మనం అనుకోవాలి. ఎందుకు అంటే మనం ఎప్పుడో చేసుకున్న కర్మలు, వాటి యొక్క ఫలితాలు. అలాగే సుఖం వచ్చినా సంతోషం వచ్చినా దానికి కారణం మనమే. ఎందుకు అంటే ఎప్పుడో మనం చేసుకున్న మంచి యొక్క ఫలితం. ఇలా అనుకోగలిగితే మంచి చెయ్యడం మన చేతిలో ఉంది, మనం తప్పు పని చేయటం మన చేతిలో ఉంది. ఈ ఆలోచన వస్తుంది. ఇది ఒక మంచి లక్షణం. అంటే నేను తప్పు చేస్తే నాకు ఎప్పుడో బాధ కలుగుతుంది, లేకపోతే ఇప్పుడే కలుగుతుంది. నేను మంచి చేస్తే ఆ మంచి తిరిగి వస్తుంది. ఈ క్షణంలో కాకపోయినా, రేపు కాకపోయినా, 10 రోజుల తర్వాత కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది అనే బుద్ధి మనకి కలగాలి. అటువంటి లక్షణం ఉంటే అందరూ చక్కగా లక్ష్మీ అనుగ్రహాన్ని పొందినవారే. అవును. ఎందుకు అంటే ఇటువంటి మంచి లక్షణం ఎప్పుడైతే మనలో ఉంటుందో లక్ష్మీ కటాక్షం మనకి ఉన్నట్టు. అందుకే ఈరోజు మనం మహాలక్ష్మి స్వరూపం, నవరాత్రుల్లో అమ్మవారిని ఒకరోజు మహాలక్ష్మీదేవిగా అలంకరణ చేస్తారు. అసలు ఆ రూపం చూస్తే అమ్మవారి ఒంటి నిండా నగలు, లేకపోతే ఆ వైభవం, అమ్మవారు అలాగా బంగారు కాసులు విడిచిపెట్టేస్తూ ఉంటారు కదా, అటువంటి రూపాలు మనం చూస్తూ ఉంటాం. అయితే అవి చూసినప్పుడల్లా అమ్మవారు అంటే బంగారం ఇచ్చేస్తారు, డబ్బులు ఇచ్చేస్తారు, మెడలు ఇచ్చేస్తారు, భవనాలు ఇచ్చేస్తారు అన్నవి కాదు. చక్కని లక్షణాలను మనకి ఇస్తారు. ఏ లక్షణం ద్వారా మనం లక్ష్య సాధన కోసం అడుగులు వేస్తామో అటువంటి లక్షణాలు ఇచ్చిన తల్లి లక్ష్మీదేవి. అందుకే లక్ష్మి అంటే కేవలం సంపద కాదు. ఏ సంపద వల్ల మనకి ఆరోగ్యము, ఆనందము, తృప్తి, తుష్టి, పుష్టి అన్నీ లభిస్తాయో అవన్నీ మంచి లక్షణాలతో కూడుకున్న శక్తి ఏదైతే ఉందో అవన్నీ, అన్ని లక్షణాలు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే మన ప్రవర్తన. అందుకే యశస్సు, కీర్తి అని అంటారు. ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే. కీర్తిని పొందగలుగుతూ ఉండాలట, యశస్సు సంపాదించుకోవాలట. అంటే ఏమిటి? ఎవరో మనకొచ్చి శాలువ కప్పి సత్కారాలు చెయ్యాలా? కాదు. మనము మనిషిగా అంత చక్కగా ఎదగగలగాలి, ఆ స్థాయికి వెళ్ళగలగాలి. అందరూ మన గురించి మాట్లాడుకోగలగాలి. ఎలా అంటే ఈ వ్యక్తి వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది కదా, ఈ వ్యక్తితో ఒక 2 నిమిషాలు మాట్లాడితే ఎంత బాగుంటుంది కదా మనసుకి అని అనిపిస్తూ ఉంటుంది కొంతమందిని చూస్తే. అంటే అది వాళ్ళ ప్రవర్తన వల్ల వచ్చింది. అంతేగాని వాళ్ళు చూడటానికి బాగున్నారా, వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది, వాళ్ళ వెనక ఎన్ని ఆస్తులు ఉన్నాయి, అది కాదు. కాబట్టి మనం సంపాదించుకోవలసిన లక్షణం ఏమిటి అంటే మనము అంత సౌందర్యాన్ని పొందడం, ప్రవర్తనలో అద్భుతంగా మన ప్రవర్తన ఉండాలి అని చూసుకోవడం. ఇది ఒక మంచి లక్షణం. ఇది అమ్మవారు ఇస్తారు. ఇది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం. కాబట్టి శ్రీమంతులు అనేటప్పటికీ కేవలం డబ్బులున్న వాళ్ళు కారు, ఎప్పుడూ ఆనందంగా ఉన్నవాళ్ళు. ఎప్పుడూ ఆనందంగా ఉన్నవాళ్ళు దీనికి చలించిపోరు. ఎంత కష్టం వచ్చినా కదిలిపోరు, ఎంత ఆనందం వచ్చినా విర్రవీగిపోరు. ఈ
ఈరోజు ఇంత ఆనందం వచ్చింది, ఈరోజు ఏదో అంత కలిసి వచ్చింది కాబట్టి నా అంతటి వాడు లేడు అని అనుకోకూడదు. ఈరోజు ఇంత కష్టం వచ్చింది, కుంగిపోతున్నాను కాబట్టి ఇంకా నా బతుకింతే అని కూడా అనుకోకూడదు. సాధనతో అడుగులు ముందుకు వెయ్యాలి. అటువంటి ధైర్యము, శక్తి మనకి ఏదైతే కలుగుతుందో ఆ లక్షణం లక్ష్మీదేవి. అందుకే లక్ష్మీ ఆరాధన చాలా అవసరం. డబ్బు 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 అని కోరుకుంటే చాలా సందర్భాలలో మన జీవితంలోనే మనం లెక్కలు వేసుకుంటే డబ్బు అన్నది ప్రతిసారి మనకు ఉపయోగపడదు. మనసు ఆనందంగా ఉండాలి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఆనందంగా మన కష్టాలు చెప్పుకోగలగాలి. మన కోసం ఎవరైనా ఉండాలి, ప్రేమతో మమ్మల్ని చూసుకోవాలి అనే ఆలోచనలు రావాలి అంటే మన ప్రవర్తన బట్టి ఉంటుందే కానీ కేవలం డబ్బు వల్ల కాదు. ఇది తెలుసుకోవాలి. కాబట్టి ఈ లక్షణాలన్నీ, అయితే వీటన్నిటికన్నా మించినది ఒక లక్షణం ఉంటుంది. అది రావడం చాలా కష్టం. దాన్నే తృప్తి అని అంటారు. ఏది ఉందో దాన్ని పోల్చుకుంటూ, అంటే భగవంతుడు నాకేమిచ్చాడు అని దాన్ని పోల్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం అన్నది తృప్తితో బ్రతకటం. ఇది ఒక అద్భుతమైన లక్షణం. ఈ లక్షణాన్ని కూడా అమ్మవారైన లక్ష్మీదేవి ఇస్తుంది. అందుకే లక్ష్మీ అనుగ్రహం అంటే మనకున్న ప్రతి లక్షణం, మనం చూడగలుగుతున్నాం, పనులు చేయగలుగుతున్నాం, లేకపోతే ఈ ఉద్యోగం చేయగలుగుతున్నాం, అలా ఉండగలుగుతున్నాం, అలా మన ప్రతి ఒక్క లక్షణం అమ్మవారు ఇచ్చిన లక్షణాలు. కాబట్టి అవన్నీ లక్ష్మీదేవి కృప. నా ఇంట్లో అన్ని డబ్బులు లేవు, నా వెనక అన్ని ఆస్తులు లేవు కాబట్టి లక్ష్మీదేవి నన్ను అనుగ్రహించలేదు అని అనడానికి లేదుగా. చేసే ప్రతి పని దానికి ఒక లక్షణం, అది కారణం. ఆ లక్షణం ఉంది కాబట్టి ఆ పని చేస్తాం. వంట చేయడం అమాత్రంగా వస్తేనే కదా వంట చేస్తారు, నలుగురు తినగలుగుతారు. ఆ లక్షణం లేకపోతే మనం చేసిన వంట ఎవరూ తినలేరు. అలాగే ఏ పనైనా మనలో ఆ లక్షణం ఉంటేనే ఆ పని అద్భుతంగా చేయగలుగుతాం. అటువంటి లక్షణాలను ఇచ్చేది లక్ష్మీదేవి. తృప్తితో ఆనందంగా బ్రతకటం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం. ఎప్పుడూ సత్యాన్నే పట్టుకుని ఉండగలగడం, ఎప్పుడూ ఎవరిని దూషించకుండా వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వగలగడం, ఇవన్నీ లక్ష్మీ కటాక్షం. లక్ష్మీదేవిని ఇవే అడగాలి. కాబట్టి మనకి శాస్త్రం కూడా 6 లక్ష్ముల గురించి చెప్తూ ఉంటుంది. అందులో జయలక్ష్మి అని, అలాగే చివరికి వరలక్ష్మి అని, ఇలా విజయాన్ని పొందడం. ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, వాటిని ఎదుర్కొంటూ వాటితో పోరాడి నాకు ఈ యుద్ధం వద్దు అని అనకుండా ప్రతి కష్టంతో పోరాడి విజయాన్ని సంపాదించుకుంటున్నాము అంటే ఆ శక్తి, ఆ లక్షణం మహాలక్ష్మి స్వరూపం. అందుకే మహాలక్ష్మి అంటే కేవలం సంపద అడగకూడదు, డబ్బులే అడగకూడదు, అన్ని లక్షణాలు అడగగలగాలి. ఏ లక్షణాలతో మనం లక్ష్య సాధన చెయ్యాలి అడగగలగాలి. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఏది అడిగితే అది అమ్మ ఇస్తుందా అంటే మనకు ఒక మాట చెప్తారు. అమ్మవారు లక్ష్మీ అనుగ్రహం ఎలా ఇస్తారు అంటే, ఈ వ్యక్తి ఎంత ధర్మంతో ఉన్నాడు అమ్మ చూస్తుందట. అంతేగాని చూడటానికి ఎలా ఉన్నారు, ఎంత జీతం వస్తోంది, లేకపోతే ఈ వంశానికి సంబంధించి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అన్నది కాదు. వీళ్ళకి ఇంతే ఇవ్వాలి, వీళ్ళకి అంత ఇవ్వాలి అన్నది ఉండదు. ఎంత ధర్మం పాటిస్తున్నాడు, అలాగే ఎంత ఇస్తున్నాడు. కాబట్టి శాస్త్రం కూడా మనకు ఒక పద్ధతి పెట్టింది. మనుషులం కదా, మనం ఎంత సంపాదిస్తున్నా ఆ సంపాదన ధర్మబద్ధంగా ఉండాలి ఒకటి. ఇంకొకటి, ఆ సంపాదన కేవలం నేను ఖర్చు పెట్టుకుంటున్నాను, నా వాళ్ళకి ఖర్చు పెడుతున్నానని కాకుండా లోక కళ్యాణం కోసం ఇతరులకు కూడా ఖర్చు పెట్టాలి. అప్పుడే లక్ష్మీదేవి మన దగ్గర ఉంటుందట, లేకపోతే ఉండదు. ఇతరులు అంటే నా కొడుకు, నా కూతురు, లేకపోతే నా కోడలు, అల్లుడు కాదు. ఇతరులు అంటే పూర్తిగా బయట వాళ్ళు. ఆ లెక్కలు మళ్ళీ అమ్మవారికి తెలుసు. అంటే అలా సంపాదన అన్నది 1 రూపాయి అయినా ధర్మబద్ధంగా ఉండాలి. అమ్మ చూస్తుంది. అమ్మ దగ్గర ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేము, తప్పించుకోలేము. అమ్మ చూస్తుంది, ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఆ ప్రవర్తన బట్టి అమ్మ వస్తుంది. అటువంటి లక్ష్మీ అనుగ్రహము అన్నది శ్రేష్టమైనది, అది ఇంకా వెళ్ళిపోదు. కాబట్టి అమ్మ అలా వచ్చినప్పుడు ఎప్పుడూ మన దగ్గర నుంచి వెళ్ళిపోదు. డబ్బులు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ అమ్మకి తెలుసు మనం ఏ లక్షణంతో ఉంటే ఆనందంగా ఉంటాము. మరొక్కసారి మనం చెప్పుకుంటే ఆనందము, తృప్తి, సంతోషంగా ఉండటము, అలాగే ఇతరులకి మంచి చెయ్యడము, మన దగ్గర ఏది ఉందో దాన్ని పోల్చుకోవడము. ఎందుకంటే తృప్తి లేకుండా చాలామంది ఇవాళ రేపు అదే చూస్తూ ఉంటాం కదా. ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి ఏదో ఉంది, మనకది లేదు అని బాధపడ్డమే కానీ నా దగ్గర ఏది ఉంది అన్నది పోల్చుకోవడం వాళ్ళ రేపు మనం చూడడం లేదు. అందుకే తృప్తి అన్నది లేదు. కాబట్టి మనసు ఒకటి కోరి దాన్ని మళ్ళీ చక్కగా అనుభవించి
అది మళ్ళీ పాతైపోతుంది కొన్ని రోజుల్లో. పదార్థం కానీ, లేకపోతే ఏదైనా విషయం కానీ, పరిస్థితి కానీ, మళ్ళీ మనసు ఇంకేదో కోరుకుంటూ ఉంటుంది. ఇలా మనసు కోరికలకి అసలు అంతం అన్నది లేదు. అది కోరుతూనే ఉంటుంది, మనం ప్రయాస పడుతూనే ఉంటాం. మంచో చెడో మనకి సంబంధం లేదు, పనులు చేసేస్తూ ఉంటాం, అసత్యం పాటిస్తూ ఉంటాం, ధర్మాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాం. మరి ఎందుకు వస్తుంది లక్ష్మీదేవి మన దగ్గరికి? రాదు. ఆవిడివన్నీ చూస్తుంది. అందుకే ఎవరు అటువంటి జీవితాన్ని గడుపుతున్నారో వాళ్ళందరి దగ్గరే లక్ష్మీదేవి ఉంటుంది. వాళ్ళందరూ కూడా లక్ష్మీ సంపన్నులు. ఒక కార్యం చేస్తున్నామంటే ఆ కార్య నిర్వహణ కోసం ఎంత కష్టపడాలి, ఎటువంటి అవరోధాలు వచ్చినా ఎలా తెలివితేటలతో బయటికి వెళ్ళాలి, ఎంత ఓర్పుతో ఉండాలి, ఇవన్నీ లక్షణాలు, ఇవన్నీ అమ్మవారు ఇస్తారట. అందుకే రామాయణంలో కూడా ఆంజనేయ స్వామిని శ్రీమాన్ అని అన్నారు వాల్మీకి మహర్షి. ఆంజనేయ స్వామి ఏమైనా నగలేసుకుంటాడా, లేకపోతే ఆయన దగ్గర ఏమన్నా ధనం ఉందా, రాసులు ఉన్నాయా, కనక రాసులు ఉన్నాయా? లేదు కదా. కానీ ఆయన కర్తవ్య పాలన, ఆయన రాముని యొక్క అంటే పని అంటే ఆయన ఏ రకంగా సుందరకాండలో మనం చూస్తాం. అటువంటి సందర్భంలో శ్రీమాన్ 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 అంటారు. లక్ష్మీ సంపన్నుడు కాబట్టి కార్యనిర్వహణలో ఎటువంటి అడ్డంకులు వచ్చినా అలా దూసుకుపోయి చాలా తెలివిగా అన్ని పనులు చేసుకుని అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. లక్ష్య సాధన, ఈ లక్ష్య సాధన కోసం కావలసిన లక్షణాలన్నీ ఇచ్చేది లక్ష్మీదేవి. అమ్మవారిని ఆ కోణంలో చూడగలగాలి. అలా చూడగలిగితే లక్ష్మీ అనుగ్రహం మనకి కలుగుతుంది. లక్ష్మీ అనుగ్రహం ఎంత అవసరమో తెలుస్తుంది. లక్ష్మి అంటే కేవలం డబ్బు కాదు, బంగారం కాదు, సిరి సంపదలు కాదు, సత్ప్రవర్తన అన్నది కూడా అర్థమవుతుంది. వీటన్నిటినీ గుర్తుపెట్టుకుంటూ నవరాత్రుల్లో విశేషంగా అమ్మవారి యొక్క ఈ అద్భుతమైన రూపాన్ని స్మరించుకుంటూ తల్లి సత్ప్రవర్తన ఇవ్వు, తృప్తి ఇవ్వు, సంతోషం ఇవ్వు, ఆనందం ఇవ్వు అని అడగగలిగితే ఎన్ని కష్టాలు వచ్చినా మనకున్న మంచి లక్షణాలతో వాటిని దాటి లక్ష్య సాధన అన్నది చేయగలుగుతాం. ఇది లక్ష్మీదేవిని అడుగుదాం. మరొకసారి మీ అందరికీ శరన్నవరాత్రుల, దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. నమస్తే.